హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వంటకాల్లో ఎంతో టేస్ట్ అయిన బెండకాయ కర్రీ చేయబోతున్నాను. హెల్తీ రెసిపీగా చేయబోతున్నాను. అందరికీ నచ్చేలా ఎంతో టేస్ట్ అయిన కరెక్ట్ టేస్ట్తో అన్నీ కరెక్ట్గా సరిపోయేటట్టు టేస్ట్తో చేయబోతున్నాను. దీన్ని ఎలా రెడీ చేయాలో చూద్దాం రండి. ముందుగా బెండకాయల్ని వాటర్తో వాష్ చేసుకొని దీన్ని బాగా చెక్ చేసుకొని నీట్గా పెట్టుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ముందుగా నేను ఆనియన్స్ని సన్నగా ఇలా పొడిలాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ టమోటోని తురుముకొని పెట్టుకున్నాను. ఇలా పేస్ట్ లాగా తురుముకొని పెట్టుకున్నాను. తర్వాత ఆనియన్స్ని ఇలా లావుగా కట్ చేసుకొని ఇలా విడివిడిగా తీసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం ఇలా తీసుకొని పెట్టుకోవాలి ముందుగానే. నెక్స్ట్ కర్రీకి కావాల్సిన కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతి ఆకు అనేది నేను ముందుగానే తీసుకొని పెట్టుకున్నాను. కొత్తిమీర కూడా ముందుగానే నేను రెడీ చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ మనం బెండకాయల్ని ముందుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అంత సన్నగా కాకుండా ఒక మీడియం సైజ్ లాగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను ముందుగానే నేను అన్నీ. ఇలా కట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఇందులో మళ్ళీ పురుగులు ఉన్నాయో లేదా అని కూడా చెక్ చేసుకోవాలండి. ఇలా నేను ఒక 1/2 కిలో బెండకాయల్ని ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టుకొని చెక్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ బెండకాయ ముక్కల్ని ఒక బౌల్ తీసుకొని ఇందులో కారం, పసుపు, ఉప్పు అన్నీ వేసుకొని నేను ముందుగానే మిక్స్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనం బెండకాయ కర్రీ చేయబోతున్నాం కాబట్టి కొన్ని బెండకాయ కర్రీలో బెండకాయలు చప్పగా ఉండకుండా కాకుండా నేను ముందుగానే బెండకాయల్ని ఇలా మసాలా అన్నీ కలుపుకొని కారం కరగా బాగుంటాయి కాబట్టి నేను ముందుగానే కలుపుకొని పెట్టుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోండి. కర్రీలో చాలా టేస్ట్గా ఉంటాయి తినేటప్పుడు. మీరు కూడా ట్రై చేయండి కన్ఫామ్గా. నెక్స్ట్ 2 పచ్చిమిరపకాయలు, నేను ముందే తీసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అల్లంని, వెల్లుల్లిని ఇలా రోకల్లోనూ దంచి పెట్టుకుంటున్నాను. ఇలా ముందుగానే చోప్ కాకుండా రోకల్లో ఇంకా మెత్తగా కావాలని దంచుకొని పెట్టుకుంటున్నాను. బాగా మెత్తగా దంచుకోవాలండి. చూడండి ఇలా బాగా ఇలా దంచుకొని పెట్టుకోవాలి. మీరు చోప్ చేసి కూడా పెట్టుకోవచ్చు. నేను ఇంకా మెత్తగా కావాలని ఇలా దంచుకొని పెట్టుకుంటున్నానండి. చూడండి ఇలా బాగా మెత్తగా దంచుకోవాలండి. ఇలా మెత్తగా దంచుకొని దీన్ని పక్కన పెట్టుకుంటున్నాను. చూసారు కదా, ఇలా బాగా దంచుకొని పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకోవాలి. ఒక కడాయి తీసుకున్న తర్వాత ఈ కడాయి కొంచెం వేడి అవ్వాలి. ఇలా కడాయి వేడైన తర్వాత ముందుగా కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. నేను ముందుగా బెండకాయల్ని ఫ్రై చేసుకుంటున్నాను కాబట్టి లైట్గా కొంచెం దానికి సరిపోయేటట్టుగా ఆయిల్ వేసుకొని బెండకాయల్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్లో ఫ్రై చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ అనేది. ఇది కొంచెం మెత్తగా అయ్యేటట్టుగా, కలర్ చేంజ్ అయ్యేటట్టుగా బాగా ఫ్రై చేసుకోండి. బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇలా బాగా అన్ని మసాలా తగిలేటట్టుగా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి. దీన్ని పక్కన తీసుకుంటున్నాను. మళ్ళీ అదే ప్యాన్లో ఆనియన్స్ని ఇలా సపరేట్ చేసుకున్న ఆనియన్స్ని ఇలా ఆయిల్లో మళ్ళీ ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. మీరు కూడా ఫ్రై చేసుకొని పెట్టుకోండి. ఇలా అంత మెత్తగా కాకుండా అంత రెడ్డిష్గా కాకుండా ఒక మీడియం సైజ్గా ఫ్రై చేసుకొని పక్కన తీసుకోవాలండి. నెక్స్ట్ కడాయిలో మళ్ళీ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇందులో వేసుకోవాలి. ఈ ఆనియన్
కొంచెం మెత్తగా అయ్యేటట్టుగా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోవాలండి దీన్ని బాగా. నెక్స్ట్ నేను ముందు దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం పేస్ట్ని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ ఒక గోల్డెన్ కలర్గా, అంటే లైట్ గోల్డెన్ కలర్గా వచ్చేటట్టుగా బాగా మిక్స్ చేయాలి. ఈ బెండకాయ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఎవరు ఇష్టపడిన వాళ్ళే అని ఉండరు, చాలా టేస్ట్గా తింటారు. అందరికీ నచ్చిన కర్రీ అండి ఇది. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి నా వీడియోని చూసి. నెక్స్ట్ ఇలా బాగా చూడండి, ఇలా గోల్డెన్ కలర్గా, లైట్గా గోల్డెన్ కలర్గా వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో నేను ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకున్నాను కదా, అన్ని మసాలాలు ఒకేసారి వేసుకొని ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోండి దీన్ని కూడా. చూడండి ఇలా లైట్గా బాగా ఉడికించుకోవాలండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇందులో నేను తురిమి పెట్టుకున్న టమాటో పేస్ట్ని వేసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకొని బాగా కలుపుకోండి. ఇలా అన్ని మసాలాలు దగ్గర పడేటట్టుగా బాగా కలుపుకోండి. చూడండి అన్ని మసాలాలు బాగా దగ్గర పడేటట్టుగా కనిపిస్తుంది. మళ్ళీ ఇందులో కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలి. మీరు సన్న ఉప్పు అయినా వేసుకోవచ్చు, లావన్న ఉప్పు అయినా వేసుకోవచ్చు. ఇలా బాగా మసాలాలు దగ్గర పడేటట్టుగా చూసుకొని ఇలా బాగా ఉడికేటప్పుడే మనము ముందుగానే బెండకాయలని, ఆనియన్స్ని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులో మళ్ళీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా ఉప్పు కారం అంతా తగిలేటట్టుగా బాగా కలుపుకోవాలి. మీరు కర్రీ చేసేటప్పుడు ఉప్పు కారం అనేది కరెక్ట్గా వేసుకుంటేనే అండి చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ. కారం ఎక్కువ ఉండి తక్కువ ఉండి అది బాగా ఉండదు కర్రీ అనేది. అందుకే నేను కరెక్ట్గా కొలతలతో వేసుకుంటున్నాను అన్నీ. మళ్ళీ ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మళ్ళీ ఇందులో పైన కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత దీన్ని ఒక 10 మినిట్స్ వరకు బాగా పైన ఆయిల్ తేలుతుంది కదా, అలా ఆయిల్ తేలేలాగా కనిపించేటట్టుగా బాగా 10 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలండి. చూడండి ఇలా ఉడికించుకోవాలి బాగా. ఇలా బాగా ఉడికించుకుంటేనే అండి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కర్రీ అనేది ఎక్కువ వాటర్ కాకుండా, అంత గట్టిగా కాకుండా ఒక మీడియం సైజులో అన్నంలో కలుపుకునేటట్టు, చపాతీలో తినేటట్టు, రోటీలో తినేటట్టుగా బాగా దీన్ని రెడీ చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్ట్ అయిన బెండకాయ కర్రీ రెడీ. చూస్తూనే అట్రాక్టివ్ లాగా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ నా ఛానల్ని ఫాలో అవ్వండి. నా వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ప్లీజ్ subscribe to my channel. Thank you for watching. Bye bye.